అందరికీ నమస్తే అండి. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారికి కోపం వచ్చింది. ఆ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే అధిష్టానాన్ని, ప్రభుత్వాన్ని ధిక్కరించే వరకు వెళ్ళింది. ఆయన కార్యకర్తలతో సమావేశం పెట్టి మరింతగా మాట్లాడతాను అని ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన బరస్ట్ అవ్వబోతున్నారు. నిజంగా ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఆయన కోపం రావడంలో తప్పు లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు, వైసీపీ బాధితుడు, వల్లభనేని వంశీ బాధితుడు. సో ఆయన వల్లభనేని వంశీ మీద పైచేయి సాధించడానికి అండ్ వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తన పట్టు, తన బలం నిరూపించుకోవడానికి టీడీపీలో చేరి చాలా ఖర్చు పెట్టారు. మరి అది ఏ విధంగా ఖర్చు పెట్టారనేది నేను ఓపెన్గా చెప్పకూడదు, కానీ జరిగింది. సో అటువంటి వ్యక్తికి పార్టీలో ప్రాధాన్యత లేదు, ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు, సరైన గుర్తింపు లేదు. సరికదా నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారు. అది ఆయన కోపానికి కారణం. సరే, ఆయన ఏమన్నారు మీటింగ్లో ఒకసారి చూస్తే, ఇది తప్ప ఒప్ప అనేది కూడా నేను లాస్ట్లో చెప్తా. కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుతుందో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను. నేను అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ అసలు నన్ను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 200 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఎవరిస్తారండి? మన రాష్ట్రంలో అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చే సమర్థత ఎవరుండి? ఆ కెపాసిటీ ఎవరికి ఉంటుంది? సీఎంఓలో ఉన్న వారికే ఉంటుంది. పార్టీలో ఆ స్థాయిలో చక్రం తిప్పగలిగే వారికే ఉంటుంది. అంటే సింపుల్గా లోకేష్ గారికి తెలియకుండా జరగవు, చంద్రబాబు గారికి తెలియకుండా ఇంత పెద్ద పెద్ద కాంట్రాక్టులు జరగవు. అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు కాక, కానీ మన రాష్ట్రంలో కాంట్రాక్టులు మన రాష్ట్రానికి చెందిన, అందులోకి గన్నవరం నియోజకవర్గానికి చెందిన, అందులోకి వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడైన కంపెనీకి ఈ ప్రాజెక్టు రావడం వెనక ఖచ్చితంగా చేతులు మారే లాలూచి ఉంది, కొంత అంతర్గత అవుతుంది. సో దాన్ని వెంకట్రావు గారు అంతర్గతంగా మాట్లాడాలా, బహిరంగంగా మాట్లాడాలా అనేదే ఇక్కడ చర్చ. ఆయన అంతర్గతంగా చాలాసార్లు మాట్లాడి విసిగిపోయాడు. అపాయింట్మెంట్లు అడిగినా ఇవ్వట్లా, ఆయన మాట్లాడడానికి ప్రయత్నించినా నోరు నొక్కుతున్నారు. సో ఇంకా సమయం అయిపోయింది, ఆయనకు విసుగొచ్చింది. ఇంకా దాగుడు మూతలు, ముసుగులో గుద్దులాట్లు ఇంకా అనవసరం, ఏదైతే అదే జరుగుద్దిలే అని ఆయన ఓపెన్గా మాట్లాడాడు. సో త్వరలో కార్యకర్తల మీటింగ్ కూడా జరుగుద్ది, కార్యకర్తల మీటింగ్లో కూడా ఆయన మాట్లాడతాడు. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పేస్తా సూటిగా, స్పష్టంగా. వెంకట్రావు గారికి రాజకీయం తెలియదు. నిజంగా ఆయనకు రాజకీయం తెలియదు. కష్టపడ్డాడు, ఖర్చు పెట్టాడు, కానీ ఆ నియోజకవర్గానికి సరిపడా రాజకీయం ఎలా ఉండాలి అనేది మాత్రం ఆయన తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు. దానివల్ల ఆయన దెబ్బతింటున్నాడు. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచుకోట. సో ఆయన 2019లో విపరీతమైన వైసీపీ గాలిలో కూడా ఆయన చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వైసీపీలో అవమానాలు ఎదురయ్యాయి కాబట్టి వంశీని వైసీపీలోకి తీసుకొని తనకు ప్రాధాన్యత తగ్గించారు కాబట్టి ఆయన సరైన టైం చూసుకొని టీడీపీలోకి వచ్చేసాడు. వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు. సో గెలిచిన తర్వాత తను పట్టు పెంచుకునే ప్రయత్నం చేయలేదు, అండ్ తను మరో 4-5 సార్లు గెలవడానికి కావాల్సిన రాజకీయ పునాదులు వేసుకోలేదు. క్యాడర్ ఎమోషన్స్ నుంచో, క్యాడర్ కసి నుంచో, పార్టీ బలం నుంచో, బలగం నుంచో ఆయన అయితే గెలిచాడు, అండ్ డబ్బు చూపించి గెలిచాడు. కానీ దాన్ని శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ గెలుపు శాశ్వతంగా ఉండాలంటే అసలైన రాజకీయం అప్పుడు మొదలు పెట్టాలి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వాళ్ళు కొంతమంది కష్టపడ్డారు, గెలిచిన తర్వాత కష్టపడ్డారు, గెలిచిన తర్వాత జనంలోకి వెళ్ళారు, నియోజకవర్గంలోకి వెళ్ళారు, క్యాడర్ ఇళ్లకు వెళ్ళారు. కానీ వెంకట్రావు గారు అదేం చేయలే. గెస్ట్ పాలిటిక్స్ చేశారు, ఒక రకంగా తిరిగారు, కష్టపడ్డారు, కానీ అది అంతగా ఆ నియోజకవర్గానికి కావాల్సిన మాసివ్ పాలిటిక్స్ అయితే అది కాదు. దాంతో ఆయన కొంతవరకు క్యాడర్కి దూరం అయ్యారు. అండ్ క్యాడర్ కూడా పనులు ఏమీ జరగట్లేదు. ఆయన ఆశించింది పార్టీలో జరగట్లేదు, క్యాడర్ ఆశించింది ఆయన దగ్గర జరగట్లేదు. అందుకని క్యాడర్కి ఆయనకి గ్యాప్ వచ్చింది, పార్టీకి ఆయనకి గ్యాప్ వచ్చింది. సో 2 దశలు. పార్టీ పెద్దలు, వెంకట్రావు గారు, దిగువ స్థాయిలో కార్యకర్తలు.
ఈ 3 లేయర్స్లో కార్యకర్తలకి వెంకట్రావు గారికి గ్యాప్స్ వచ్చాయి, వెంకట్రావు గారికి పార్టీ పెద్దలకి గ్యాప్స్ వచ్చాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో అందుకే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏమీ లేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మించిపోలేదు. కొంచెం లౌక్యంగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే నియోజకవర్గం సెట్ అవుద్ది. లేకపోతే మాత్రం ఈ నియోజకవర్గాన్ని జాగ్రత్తగా పూలలో పెట్టి వంశీ గారికి అప్పచెప్పినట్టే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాడు. ఆయన ఆల్రెడీ చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా టీడీపీలో ఉన్న బలహీనతల్ని వాడుకొని తన వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. సో వంశీ గారిని వీళ్ళందరూ కలిపి వంశీ గారిని బలం పెంచుతున్నారేమో అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు జరిగిన ఈ ఘటన టీడీపీకి బాగా మైనస్, పార్టీకి మైనస్ అండ్ వెంకట్రావు గారికి మైనస్సే. చూడాలి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారో ఏం చేస్తారనేది. థ్యాంక్ యూ.